అందరికీ నమస్కారం. నేను మెరుగు శ్రీధర్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ పొలిటికల్ లింక్. రాహుల్ గాంధీకి వాయనాడులో కష్టాలు మొదలైననే చెప్పొచ్చు. నిజంగా కూడా రాహుల్ గాంధీ పోరాడాల్సింది మోడీ పైన. కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచో ఎక్కడి నుంచో పోటీ చేస్తే చాలా గౌరవంగా ఉంటుంది. కానీ రెఫ్యూజీ లాగా వచ్చాడని చెప్పేసి పినరయ్ విజయన్ కామెంట్ చేస్తున్నాడు ఇక్కడికి. ఇంకొకటి ఏంటంటే, మొదట కూడా రాహుల్ గాంధీ పినరయ్ విజయన్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నాడు, గోల్డ్ స్కామ్ లో ఉన్నారు, వాళ్ళ కూతురు సిబిఐ అరెస్ట్ చేయబోతుంది, తర్వాత బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు కాబట్టి అతను అరెస్ట్ చేయలేదు, ఆల్రెడీ ఇద్దరు ముఖ్యమంత్రుల్ని హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ను జైల్లో పెట్టింది అని కామెంట్ చేశాడు. అయితే దానికి పినరయ్ విజయన్ కామెంట్ చేస్తూ, ఇతను పప్పు, ఇతనికి ఏం తెలియదు, ఇతను సిఏఏ పైన ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి, తర్వాత ఇంకొకటి ఏంటంటే రాహుల్ గాంధీ ఇక్కడ రెఫ్యూజీ లాగా వస్తున్నాడు, ఇండియా కూటమికి ఇది ఎదురుదెబ్బ అని విజయన్ గట్టిగానే చెప్పాడు. కమ్యూనిస్టుల కంచుకోటైన కేరళలో రాహుల్ గాంధీ పైన బీజేపీ అధ్యక్షుడు సురేంద్రన్ పోటీ చేస్తున్నాడు. మరియు సిపిఐ కమ్యూనిస్ట్ నుంచి కూడా ఎనీ రాజా అనే ఆమె పోటీ చేస్తుంది. ఆమె డి రాజాకు సతీం వైఫ్. ఇంకొకటి ఏంటంటే, అక్కడ వచ్చే సంవత్సరం కేరళలో ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతున్నాయి. నిజంగా ఇప్పటి నుంచే వీళ్ళిద్దరి మధ్యలో వార్ మొదలైంది. ఎందుకంటే నువ్వా నేనా అన్నట్టుగా కాంగ్రెస్ లెఫ్ట్ కూటమిలు అక్కడ పోరాడుతున్నాయి. బీజేపీకి చాలా ప్రాబల్యం తక్కువ. నిజంగా కూడా బీజేపీ వీళ్ళిద్దరు కొట్టుకుంటే బీజేపీ బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్ లో. కాబట్టి ఇది బీజేపీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. నిజంగా కూడా ప్రియాంక గాంధీ కూడా నిన్న మాట్లాడుతూ రాహుల్ కరెక్ట్ గానే మాట్లాడాడు, ఇండియా కూటమిలో విభేదాలు తెస్తున్నాడు విజయన్ అని చెప్పేసి కూడా వాళ్ళు గట్టిగా అంటున్నారు. ఈవెన్ నిన్న మోడీ కూడా ఒక సభలో మాట్లాడుతూ ఇండియా కూటమిలో అసలు ఐక్యత లేదు, ఒకటే కూటమిలో ఉంటూ ఇద్దరు ఒకరికొకరు విమర్శలు చేసుకుంటున్నారు, ఇది నిజంగా వాళ్ళ కూటమి ఐక్యతకు విఘాతం కలిగించే చర్య. వేచి చూద్దాం మరి రాహుల్ గాంధీకి వాయనాడులో ఎటువంటి పరిస్థితి ఎదురవుతుందో. ఎందుకంటే అమేథీలో పోటీ చేస్తాడా లేదా ఇంకా స్పష్టంగా క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఇండియన్ ముస్లిం లీగ్ కూడా మొన్న ఓన్లీ వాళ్ళ జెండాలపైన ర్యాలీలు నిర్వహించడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, నిజంగా ఇండియన్ ముస్లిం లీగ్ నిజంగా రాహుల్కు మద్దతిస్తుందా లేకుంటే కమ్యూనిస్టులకు మద్దతిస్తుందా? ఎందుకంటే వాళ్ళకు దేశంలో పెద్ద ప్రాబల్యం లేదు, ఓన్లీ కేరళలో ప్రాబల్యం ఉంది. ఇది నిజంగా రాహుల్ గాంధీకి గట్టి ఎదురు దెబ్బ. ఒకవేళ ఇక్కడ కనుక పోయినట్టయితే చాలా కష్టకాలం ఉంటుంది రాహుల్ గాంధీకి. వేచి చూద్దాం మరి ఎలక్షన్స్ అయ్యే వరకు కూడా వాయనాడులో రాహుల్ గాంధీ గట్టెక్కుతాడా లేదని మనం వేచి చూడాల్సిందే. ధన్యవాదాలు.